చాలు. దేవుడు ఈ మాటలను మన వినికిడిలో దీవించిన గాక. ప్రేమ స్వరూపుడైన మా తండ్రి, కృప కలిగిన దేవ, చదవబడిన ఈ మాటలను మా కొరకే నీవే నా తండ్రి పరలోకపు నుంచి బోధకుడవై మా అందరికీ అర్థమయ్యే రీతిలో నాయనా నీవే నాయనా కొద్ది నిమిషాల్లోనే మా ప్రవ్వ మాకు అర్థమయ్యేలాగా నువ్వు మా అందరితో మాట్లాడి మమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించమని. వాతావరణం కొంత అనానుకూలంగా ఉంది తండ్రి, ఆయనను జీవము గల మీ మాటలు వింటుండగా తండ్రి శ్రద్ధతో విని మా జీవితాలకు అన్వయించుకునే భాగ్యం దయచేసి మహిమ పొందమని మా ప్రాణప్రియుడు, మా రక్షకుడు, విమోచకుడు, మా ప్రభైన క్రీస్తు అమూల్యమైన నామున స్తుతులు చెల్లించి ప్రార్థించి ఈ వాక్యాన్ని వింటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రేమించబడిన ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభైన యేసుక్రీస్తు నామములో మరొక పారి మీకందరికి వందనాలు. ఈ భాగంలో మీరు ఇంతకు ముందు దైవదాసులు చెప్తూ ఉంటే వినే ఉంటారు. అయితే దీన్ని మీకు తొందరగా మీకు అర్థమయ్యేలాగా నేను ప్రయత్నం చేస్తా, మీకు అర్థమయ్యే రూపంలో చెప్పటానికి. ఇక్కడ మోషేతో దేవుడు మాట్లాడి మోషే ఏం చెప్పినాడంటే, అహరోను పిల్లలను తీసుకొని వారు అని రాయబడింది అక్కడ. వారు నాకు యాజకులగునట్లు వారిని ప్రతిష్ఠించుడి అన్నాడు. ఏం చేయాలంట? అహరోను కుమారులు తీసుకొని వాళ్ళని నా ఎదురు తీసుకువచ్చి ఆ ముగ్గురిని నా కొరకై ప్రతిష్ఠించమని చెప్పినాడు దేవుడు. తర్వాత వాళ్ళని తీసుకొని వస్తూ దాంతో పాటుగా ఈ ముగ్గురు తీసుకొని వస్తూ ఇక్కడ 2వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, ఒక కోడి దూడను కలంకముల 2 పొట్టేళ్లను తీసుకురావాలన్నాడు. ఏం తీసుకురావాలంట? ఒక కోడి దూడ, కలంకము లేని 2 పొట్టేళ్ళు. ఏం సార్? ఒక కోడి దూడ, కలంకము లేని 2 పొట్టేళ్ళు. మూడవది పొంగని రొట్టెలు, పొంగనివునై నూనెతో కలిసిన భక్ష్యములను, పొంగనివునై నూనె పూసిన పలసని అప్పడాలు. ఇక మూడవదిగా వస్తే ఒక గంపనిలా తేవాల. ఏంది? పొంగని పలసని. అది కూడా ఉంది కదమ్మా. పొంగని పలసగా ఉండాలని రాయబడిందా లేదా? పలసగా కూడా ఉండాల. వీటిని తీసుకొని ఎక్కడికి రావాలా? నా సన్నిధికి తీసుకొని రావాలి. వీటిని ఎందుకు తీసుకురావాలంటే, ఇది అంతా చదువుతామంటే ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఫ్యాన్లు వచ్చినాయి కాబట్టి కొంచెం వినండి. మీరు 5 నిమిషాలు 10 నిమిషాలు నేను ముగియను కాబట్టి కొంచెం వినండి. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే చూడండి, ఒక కోడి దూడను తీసుకొని వచ్చాడు, కలంకము లేని 2 పొట్టేళ్లను తీసుకొచ్చాడు, తర్వాత వచ్చేసి ఒక గంప నిండా రొట్టెలు, పలసనివి భక్షాలు అన్నమాట. అంటే ఈ రొట్టెలను తీసుకొని దీంతో పాటుగా నా సన్నిధికి వారిని తీసుకురమ్మన్నాడు. తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నాడంటే, వాళ్ళని పరిశుద్ధపరచడానికి మోషేకు దేవుడు ఏదైతే చెప్పినాడో వాళ్ళని తీసుకొచ్చి వారికి స్నానం చేయిస్తా ఉన్నాడు. వారికి ఏం చేస్తున్నాడు? మొదట స్నానం చేయిస్తా ఉన్నాడు. చూడండి, కింద స్నానం చేయించి తర్వాత వాళ్ళకి ఎఫోద్ అనేటువంటి వాళ్ళకి ఒక దుస్తులను ధరింపజేసి వాళ్ళని పరిశుద్ధపరచి 6వ వచనంలో నడికట్టు వాటిలన్నిటినీ అతనికి పెట్టి అతని తల మీద పాగా పెట్టి ఆ పాగా మీద పరిశుద్ధ కిరీటం ఉంచి అభిషేక తైలము తీసుకొని అతని తల మీద పోసి అతనిని అభిషేకింపాలని ఇదంతా చేయమన్నాడు. ఇదంతా చేసినట్లు కూడా రాయబడింది. ఇప్పుడు చేసేసిన తర్వాత ఏం చేస్తున్నాడంటే, మొదటగా కోడి దూడను తీసుకున్నాడండి. ఏం తీసుకున్నాడు? కోడిన దూడను తీసుకొని ఆ కోడి దూడను ఎక్కడ 11వ వచనం ఉంది, ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద యెహోవా సన్నిధిని ఆ కోడెను వధించినాడు. ఇప్పుడు చూడండి, ఈ కోడి దూడను తీసుకొచ్చాడు, దేవుని యొక్క సన్నిధానం ప్రత్యక్ష గుడారం యొక్క ఎదుట దానిని బలి చేసినాడు. ఈ బలి చేసిన తర్వాత దీన్ని ఏం చేస్తున్నాడంటే, ఆ యొక్క కోడిలో ఉన్నటువంటి ఆ కోడిదూడ యొక్క రక్తాన్ని తీసుకొని ఆయన ఏం చేసినాడంటే వేలుతో ఆ బలిపీఠము కొమ్ములకు సమిరి ఆ రక్తాన్నంతా చమిరి ఆ రక్త శేషమంతయు
బలిపీఠము అడుగున పోశాడు. ఆ బలిపీఠం యొక్క చుట్టూ అడుగులో ఉన్నట్టు దగ్గర దాన్ని ప్రోక్షించాడు. తర్వాత ఏం చేశాడంటే ఆ కోడె మాంసము, దాని చర్మము, దాని పేడ, దాని అంతటిని తీసుకొని ఎక్కడికి వెళ్ళాడంటే ఈయన పాలెము వెలుపటికి దీన్ని తీసుకొని వెళ్ళాడు. పాలెము వెలుపటికి దీన్ని తీసుకొని వెళ్ళి దాన్ని ఏం చేశాడంటే మొత్తం చూడండి, దహించే వెలుపలకి వెలుపట పాలెమునకు వెలుపట అగ్నితో కాల్చవలను, అది పాప పరిహారార్థ బలి. చూడండి, ఒక యాజక ధర్మం జరిగించడానికి ఎవరినైతే ఆయన ఎన్నిక చేసుకున్నాడో ఆ ఎన్నిక చేసుకున్నటువంటి ఆ వాళ్ళని పరిశుద్ధపరచటానికి దేవుడు చేస్తున్నటువంటి ఆ యొక్క బలిని ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ యొక్క కోడె దూడను దహించేసి ఆ యొక్క కోడె యొక్క మాంసాన్ని, చర్మాన్ని, పేడ మొత్తం అంతటిని తీసుకొని ఎక్కడికి వెళ్ళారంట? పాలెము వెలుపట అది మొత్తము దహించేసింది. అంటే అది ఏమి అంటే బూడిదయ్యేంత వరకు భస్మం. మనము హెబ్రీ పత్రికలో ఈ మాటలు కూడా 13వ అధ్యాయంలో కూడా మనం చూడం. ఆయనను పాలెము వెలుపటికి తీసుకుని వెళ్ళారు. ఎవరిని? మన ప్రభు అయిన యేసుక్రీస్తు దహించేసినారమ్మ. రెండవది ఇంకేం మిగిలినాయి? కళంకము లేని, అది అందుకని జాగ్రత్తగా వింటూ ఉండాలి, జాగ్రత్తగా చెప్పాలి ప్రశ్నలకు ఆన్సర్లు కూడా. కళంకము లేని 2 పొట్టేళ్ళు ఉన్నాయమ్మా. ఇప్పుడు ఈ 2 పొట్టేళ్ళలో ఏం చెప్తున్నాడంటే, మోషే ఒకదానిని అహరోను కోసం తీసుకోరా అని చెప్పి మళ్ళీ ఏం చేశాడంటే తీసుకొని వచ్చి ఆ యొక్క పొట్టేళ్ళను తీసుకొచ్చి దాన్ని కూడా ఈ అహరోను కుమారులు ఆ యొక్క పొట్టేళ్ళ మీద, అంటే ఆ తీసుకొచ్చినటువంటి పొట్టేళ్ళ యొక్క దాని మీద చేతులుంచి, చూడండి అక్కడ 17వ వచనంలో, అంతటా నీవు ఆ పొట్టేలను దాని అవయములను దేనికి అది విడదీసి దాని ఆంత్రమును దాని కాళ్ళను కడిగి దాని అవయములతోనూ తలతోనూ చేర్చి మీద ఆ పొట్టేళ్ళంతా దహింపవలెను. ఈ రెండవ కళంకము లేని పొట్టేలు కూడా ఇది కూడా మొత్తం దహించేస్తుంది. ఇది ఎక్కడ దహించబడుతుంది? ఇక్కడే. ఇందాక కోడి దూడ పాలెం వెలుపట, ఈ రెండవది వచ్చేటప్పటికి దహన బలిపీఠం దగ్గరే మొత్తం అదంతా కూడా దహించేసిన. సరే, తర్వాత 19వ వచనం చూడండి. మరియు నీవు ఆ 2వ పొట్టేళ్లను తీసుకునవలెను, అహరోనును అతని కుమారులను ఆ పొట్టేళ్లు తల మీద తమ చేతులు ఉంచగా ఆ పొట్టేళ్లను వధించి దాని రక్తముతో కొంచెం తీసి అహరోనును కుడి చెవిని కొన మీదను అతని కుమారుల కుడి చెవి కొన మీదను, తర్వాత అతని పాదముల యొక్క వేళ్లకు, తర్వాత తన వస్త్రాలకి, వీటిలన్నిటికీ ఈ యొక్క రక్తాన్ని చమిరి రెండవ దాన్ని అదంతా చేసిన తర్వాత 22వ వచనం రండి. మరియు అది ప్రతిష్ఠితమైన పొట్టేలు గనుక దాని క్రొవ్వును, క్రొవ్విన తోకను, ఆంత్రములు కప్పు క్రొవ్వును, కాలే మీది వపును, 2 మూత్రగంధులను కోలును, కుడి జబ్బను, వీటిలన్నిటిని తీసుకొని ఒక గంపలో ఉన్నాయి కదా అప్పడాలు, గంపలో అన్ని తీసుకొచ్చారు కదా, వాటిల్లో వీటిని పెట్టి దీనిని దేవునికి అల్లాడించు అర్పణముగా దానిని అర్పించాలి మీరు. సరే, అది కూడా అయిపోయింది, అది చేసినారు. తర్వాత 33వ వచనానికి రండి. 33 కాదు 31 నుంచి చదువుతా, మీకు అర్థమవుతుంది. మరియు నీవు ప్రతిష్ఠితమైన ఆ పొట్టేలును తీసుకొని పరిశుద్ధ స్థలములో దాని మాంసమును వండవలెను. దేని మాంసం అమ్మా? ఇప్పుడు ఒక కోడి దూడ బయట దహించేసాం, కళంకం లేని 2వ పొట్టేలు దహన బలిపీఠం మీద ఇదేసాం. తర్వాత 2వ పొట్టేలు, ఇది కళంకం లేని 2వ పొట్టేలు, దాని ఆంత్రాలు అవి వపను అవన్నీ తీసుకొని అల్లాడించి దాన్ని చేసేసినారు, దాని రక్తంతో వారిని పరిశుద్ధపరిచినారు. అర్థమైపోయిందా? ఇప్పుడు ఆ 2వ కళంకం లేని పొట్టేలు యొక్క మాంసం, అర్థమైందా అయ్యా? మాంసాన్ని తీసుకొని ఎక్కడ ఉండాలంట? పరిశుద్ధ స్థలంలోనే వండాలి. ఇది వండినారు. ఇప్పుడు వండిన తర్వాత 32వ వచనం చూడు. అహరోను అతని కుమారులను
ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం దగ్గర ఆ పొట్టేళ్ల మాంసమును గంపలోని రొట్టెలను తినవాలి. ఎవరు తినాలయ్యి? అహరోను పిల్లలు మాత్రమే, ఇంకెవరు? ఎందుకమ్మా? కరెక్టే, వాళ్ళు పరిశుద్ధపరచబడ్డారు. ఇప్పుడు తర్వాత ఈ మాంసము ఎక్కడ ఉండారండి? పరిశుద్ధ స్థలంలో వండారు. ఈ మాంసం ఏమైంది? ఇప్పుడు పరిశుద్ధమైంది. కాబట్టి పరిశుద్ధమైన దానిని ఎవరు తినాలా? కుమారులే. అంటే వీళ్ళెవరు? ఇప్పుడు పరిశుద్ధపరచారు. ఇప్పుడు అంతా చదువుకొని వచ్చాం కదా, ఇప్పుడు అర్థమైందా? కాబట్టి ఎవరు ఆ యొక్క మాంసాన్ని, ఆ యొక్క గంపలో ఉన్నటువంటి ఆ రొట్టెలను తినాలంటే ఎవరైతే దేవుని కొరకు ప్రత్యేకింపబడ్డారో, ఎవరైతే దేవుని కొరకు ప్రతిష్ఠించబడ్డారో, ఈ కార్యము ద్వారా వారైతే పరిశుద్ధపరచబడ్డారు. కాబట్టి వారు మాత్రమే ఆ యొక్క ఆ మాంసాన్ని తినాలా, ఆ రొట్టెలు, ఆ గంపలు ఉన్న రొట్టెలను వారు తినాలి. ఒకవేళ మిగిలిందనుకోండి, ఏం చేయాలి? వేరే వాళ్ళకి పెట్టకూడదు. ఏమ్మా, వేరే వాళ్ళకి ఇది పెట్టకూడదు. రెండో రోజుకు ఉండకూడదు. ఒకళ్ళు ఉండేదానికి రేపటికి అదేం చేయాలంటే ఈ రోజంతా తినచ్చు, రేపు దాన్ని ఏం చేయాలా? మళ్ళీ తినటానికి వీల్లేదు. అందుకని ఇక్కడ 32వ వచనం కింద భాగంలో చూడండి, 3వ వచనంలో వారిని ప్రతిష్ఠ చేయటకును వారిని పరిశుద్ధ పరచటకును వేటి వలన ప్రాయశ్చిత్తము చేయబడినో వాటిని వారు తినవలెను, అవి పరిశుద్ధమైనవి గనుక. కాబట్టి సమాజంలో పాళెంలో ఉన్నటువంటి ఇంకా ఎవరు కూడా, అన్యులు ఎవరు కూడా దీన్ని తినటానికి ఏమాత్రం కూడా వీల్లేదు. ఇప్పుడు ఇది అయిపోయింది. అసలు పాఠానికి ఇప్పుడు వస్తాం, జాగ్రత్తగా రండి, తొందరగా ముగిచ్చేస్తాం. ఇప్పుడు చూడండి, మన ప్రియ ప్రభు మన కోసము తండ్రితో సమానముగా ఉన్నటువంటి ఆ ప్రభువు, పరలోకములో ఆయనతో కూడా నిత్యము ఉన్నటువంటి ఆయన, ఆ మహిమనంతా విడి భూలోకానికి మన కొరకు ఆయన ఏమీ లేనివాడుగా వచ్చి మనందరి పాపముల ఖైదనముగా తానే మన కొరకు. ఇక్కడ 3 బలులు జరిగాయి, అవునా? పాళె వెలుపట జరిగింది, దహన బలిపీఠం దగ్గర 2 జరిగాయి. వాటిల్లో 2 మాత్రం సంపూర్ణముగా దహించబడ్డాయి. ఆ 2వ దాంట్లో నుంచి తీసినటువంటి ఆ యొక్క కాలేయ ఓపెన అవన్నీ కూడా అల్లాడించి అర్పణగా అర్పించబడ్డాయి, అవునా? తర్వాత అది పరిశుద్ధమైనదిగా పరిశుద్ధ స్థలములో మిగిలిన మాంసం వండబడింది. అది ఇప్పుడు ఆ యొక్క ప్రత్యేకించబడినటువంటి అహరోను కుమారుడు దాన్ని తిన్నారు. అయితే మన ప్రియ ప్రభు ఈ లోకానికి వచ్చి ఆ జరిగినటువంటి ఆ కార్యం అంతా కూడా ఛాయగా దేవుని యొక్క కుమారుడైనటువంటి క్రీస్తు మన కోసం చేసినటువంటి ఆ యాగాన్నంతటిని ఈ ఒక కోడి దూడలోను, ఆ యొక్క కళంకం లేని 2 పొట్టేళ్లలోను ఇక్కడ మనం ఎవరు చూస్తున్నాం? మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తును మనం ఇక్కడ చూస్తున్నాం. ఆయన మన నిమిత్తమై ఆ కళంకము లేనటువంటి ఆ ప్రభు, ఆ మచ్చ లేనటువంటి ఆ ప్రభు, అమ్మా, ఆయనలో ఏ ఆ దోషము లేనటువంటి ఆ ప్రభు. అందుకని హెబ్రీ పత్రికలో మనము 6వ అధ్యాయము 7వ అధ్యాయం 26వ వచనంలో మనం చూస్తున్నాం, ఆయన పవిత్రుడు, ఆయన నిర్దోషి, ఆయన నిష్కల్మషుడు, ఆయన పాపముల అంటే కళంకం లేనటువంటి వాడుగా, మచ్చ లేనటువంటి వాడుగా, పవిత్రుడుగా, నిర్దోషిగా, నిష్కల్మషుడుగా, పాపములో చేరక ప్రత్యేకముగా ఉన్నటువంటి ఆ ప్రియ ప్రభువు మన నిమిత్తమై ఆయన ఏం చేశాడంటే మన కొరకే తన్ను తాను ఇప్పుడు ఏం చేసుకున్నాడు? ఆ బలిపశు స్థానములో మనలందరినీ విమోచించడానికి, మనల్ని ఆయన బిడ్డలుగా చేసుకోవటానికి, ఇందాక మనం ఆరాధనలో విన్నట్లుగా మనల్ని ఎందుకు ఆయన పరిశుద్ధ పరిచినాడంటే పరలోకములో ఆయనతో కూడా ఉంచుకోవటానికే. ఇప్పుడు ఈ యాజకులను ఎందుకు పరిశుద్ధ పరిచినాడంటే పాపములు చేసి, అపరాధములు చేసి, తప్పు చేసినటువంటి ఆ ఇశ్రాయేలు ప్రజలు పాళెములో ఉన్నటువంటి వారు కళంకము లేనటువంటి పొట్టేళ్లను ఆ మందలో నుంచి దాన్ని తీసుకుని వచ్చి దాంట్లో మచ్చ ఏమీ లేనటువంటి వాటిని తీసుకొని వచ్చినప్పుడు ఈ ప్రత్యేకించబడినటువంటి పరిశుద్ధపరచబడినటువంటి యాజకులు
దానిని వారి పక్షంగా బలిపీఠం దగ్గర తీసుకొని వచ్చి వారి చేతులు వాటి మీద ఉంచి వారు చేసినటువంటి అపరాధాలకు వారి ప్రాయశ్చిత్తము కలుగు చేయలాగిన వారిని ఆ దినాన్ని వారికి నియమించినాడు. కానీ ఎబిపత్రిక గురించి మనము ఆరాధనలో చూసినట్లుగా కోడిల యొక్కయు ఎద్దుల యొక్క వీటి రక్తము ద్వారా మనకి ప్రాయశ్చిత్తము జరగట్లేదు. అంతేకాకుండా ఆయన ఇలాంటివి కోరుకోవట్లేదు. ఏం కోరుకుంటున్నాడు ఆయన? మనం ఇందాక చదివాం కదా 10వ అధ్యాయము 8వ వచనంలో అన్నట్లు ఆయన అర్పణలను బలులు ఆయన కోరలేదు. ఏం కోరినాడు ఆయన? ఏం కోరినాడు? అటు చదవండి. విరిగి నలిగిన హృదయమే. మన హృదయముతో ఆయనని ఆరాధించాలని, మన హృదయముతో ఆయనను సేవించాలని. ఇప్పుడు మీకు అర్థమైందా? పాత నిబంధనలో ఎందుకు ఈ బలులు, పాత నిబంధనలు ఎందుకు ఇవన్నీ తీసుకొస్తున్నాడంటే ఆ ఛాయిగా ఉన్నటువంటి ఆ పొటేళ్ళు, ఆ ఎద్దు, ఇవన్నీ కూడా మన ప్రభువులో అక్కడ చూస్తున్నటువంటి వారు. అందుకని అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల గురించి రాయబడింది. వాళ్ళు ఆయనను చూచారు, ఆ విమోచకుడిని చూచారు వాళ్ళు. అర్థమైతే? అయితే మనము క్రొత్త నిబంధనలో ఉన్న మనము ప్రత్యక్షంగా ఆయన యొక్క బలి ద్వారా మనం విమోచించబడినటువంటి వారు. ఒక్కసారి మన కొరకే ఆయన అర్పించుకున్నాడు. అందుకని ఇప్పుడు మీకు అర్థమయ్యేదానికి, ఈ భాగాన్ని అర్థమయ్యేదానికి ఎఫెసీ పత్రికలో ఆయన ఎఫెసీలకు రాస్తూ పౌలు దాన్ని చాలా వివరంగా వాళ్ళకి తెలియజేసినాడు. ఆ భాగాన్ని మీకు తెలియచేసి నేను ముగిస్తాను. చూడండి, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. ఇక్కడ చూడండి అమ్మా, ఆ ప్రియ ప్రభు మన కోసం వచ్చి మన పాపాల కోసం ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఇప్పుడు అక్కడ వండినటువంటి మాంసం ఏమని రాయబడింది? పరిశుద్ధమైనది. ఇప్పుడు మనం ఇందాక ఆరాధనలో బలలో చేవేశాం. ఎందుకు? దీనిలో మనం ఏంది అది? అది పరిశుద్ధమైనది. ఆ పరిశుద్ధ ప్రభు, ఆ నిర్దోషైన ప్రభు, నిష్కల్మషుడైన ప్రభు మన కొరకు ఆయన రొట్టెగా రసముగా మార్చబడ్డాడు. అర్థమవుతుందా? ఇది పరిశుద్ధమైనది. కాబట్టి దీన్ని ఎవరు తినాలా? పరిశుద్ధులు మాత్రమే తినాలా. ఎవరు అన్యులు దీన్ని ముట్టుకోకూడదు. ఆడ చెప్పినారు కదా, అన్యులు ఎవరు కూడా దీన్ని ముట్టకూడదు. ఆ మాంసాన్ని వారి మాత్రమే తినాలా, మిగిలింది దహించేయాలి. కాబట్టి ఇక్కడ కూడా మనము చేరవచ్చినటువంటి మనము, ఆరాధనకు కూడి వచ్చినటువంటి మనము, ఆయన బలలో మనము ఇక్కడ ఆ పరిశుద్ధ ఆహారాన్ని భుజిస్తున్నామంటే మనం ఎవరై ఉండాలా? పరిశుద్ధులమై ఉండాలా, కళంకం లేని వారమై ఉండాలా. నీలో ఇంకా అసూయ, పగ, ద్వేషము, కపటము, ఈ దుష్టత్వము ఇలా ఉండి దీనిలో చేయవేయటానికి ఏమాత్రం కూడా వీళ్ళు ఎందుకు? అది పరిశుద్ధము. అది ప్రభువు మన కొరకై ఆయన మన నిమిత్తమై చేసినటువంటి ఆ ప్రభువు యొక్క ఆ 33.5 సంవత్సర కాలంలో ఆయన చేసినటువంటి ఆయన మన కోసం జరిగించినటువంటి ఆ క్రియ అంతా కూడా ఇక్కడ మనకు ఆహారంగా కనబడతా ఉంది. ఆ రొట్టెలో మనం అయోగ్యంగా తినకూడదని మనం ఎక్కడ చూస్తున్నాం? కొరింథీ పత్రికలో 11వ అధ్యాయము 23వ వచనం నుంచి కానీ మనం కింద చూస్తే 28, 29 అట్లా 30 వచనాల్లోకి వచ్చేటప్పటికి అయోగ్యంగా దాంట్లో మనము అన్యులు దీన్ని ముట్టకూడదు. అందుకనే ఇప్పుడు మనం దీన్ని చాలా జాగ్రత్తగా పెడతాం. ఇప్పుడు ఆడి నుంచి ఏడికి నుంచి ఎందుకు ఇట్లా ఇంత దాన్ని అంత భద్రంగా పెడుతున్నారు అంటే ఎవరంటే వాళ్ళు దాన్ని తినకూడదు. అంతేగాని ఇదే దీన్ని తింటే ఏమో వస్తుంది అది కాదు. ఇక్కడ అది పరిశుద్ధపరచబడింది. ఇప్పుడు ఒక ఇద్దరు సహోదరులు వచ్చి దాని నిమిత్తం ఏం చేశారు? ప్రార్థన, దానికి స్తుతులు చెల్లించారు. ప్రభువా, నువ్వు శరీరధారిగా మాకు భూలోకానికి వచ్చి నువ్వు మానవ రూపిగా మా నిమిత్తమైన శ్రమలను అనుభవించినావు నాయన, దానికి సాధుస్తున్నటువంటి ఈ రొట్టెలో మనం చేయవేస్తున్నాం కాబట్టి అని దాన్ని ఏం చేశారు? పరిశుద్ధ స్థలములు దాన్ని పెట్టి. కాబట్టి దాన్ని అంత జాగ్రత్తగా చేస్తా ఉన్నారు. అయిపోయిన తర్వాత కూడా దీన్ని ఎవరికంటే ఎవరికి ఇచ్చేదానికి ఏమాత్రం కూడా ఆయన పరిశుద్ధుడు కనుక ఆయనను మనము ఆరాధిస్తున్నటువంటి మనము కూడా ఏమై ఉండాలా?
పరిశుద్ధులమై ఉండాలా. ఈ విషయాన్ని ఇక్కడ చెప్తూ భార్యాభర్తల గురించి చెప్తూ ఎఫెసీ పత్రికలో ఏమంటున్నాడంటే చూడండి ఇక్కడ, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. ఆగండి ఆగండి ఎందుకు పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి? ఇక్కడ మీరును అంటున్నాడు. ఎందుకు? మీరు అనొచ్చు కదా, మీరును అన్నాడు కదా, మీరు అనొచ్చు కదా. మీరును మీ భార్యలను ప్రేమించుడి. అర్థాలకు రాలేదా? చెప్తాను. ఎందుకనంటే ఆయన మనల్ని ప్రేమించినాడు కాబట్టి. అర్థమవుతుందా? ముందు జరిగినటువంటి ప్రభు చేసినటువంటి కార్యాన్ని మనకి జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ప్రభు మన కోసం. అర్థమవుతుందమ్మా? ఆయన మనల్ని ప్రేమించినాడు. క్రీస్తు అనేటువంటి శిరస్సుకు అతకబడినటువంటి మనల్ని ఆయన ప్రేమించినాడు కాబట్టి ఇక్కడ పురుషులకి ఏం చెప్తున్నాడంటే మీరును, ఇప్పుడు వివరంగా చెప్తాడులే, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా ఎవరిని ప్రేమించాడమ్మా? అర్థమవుతుందా? ఇప్పుడు మీరును అనటానికి అర్థం ఇప్పుడు అవగాహనకు వచ్చిందా? మీరును అంటే ఆయన ఏదైతే చేసినాడో అది మీరు చేయాలి. ఆయన చేయకుండా ఏది మనల్ని చేయమని చెప్పట్లేదు. ఆయన చూపించినటువంటి మాదిరికరం జీవితంలో నువ్వు ఆయన మించి ఇంకేం చేయాల్సిన అవసరమే లేదు. ఆయన ఏది మనకు చూపించి వెళ్ళాడో, ఏది మనకి గ్రంథస్థం చేయబడిందో, ఏ మాటలైతే మనకి దేవుడు గ్రంథస్థం చేసి మనకి బైబిల్గా లేదా ఒక బుక్గా మనకి దేవుడు అనుగ్రహించాడో ఆ మాటలు మనం ఫాలో అయితే చాలు. ఇంతకు మించి మళ్ళీ మనం ఎక్కువ చేయాల్సిన అవసరం కూడా లేదు. అటువలనే చదవయా, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. అమ్మా మీ భార్యలను మీరు ప్రేమించడానికి మీకు ఇప్పుడు భావం అర్థమైందా? ఒక స్త్రీ తన భర్తకు లోబడాలటానికి మీకు పై భాగంలో చెప్పాడు. అది కూడా చదివితే మీకు బాగుంటుందేమో. 22వ వచనం కూడా స్త్రీలకు కూడా ఏంది స్టార్టింగ్ మాకే చెప్తున్నాడని పురుషులు అనుకోకుండా 22వ వచనంలో ఏమంటున్నాడంటే ఇది చాలా ప్రాముఖ్యం అమ్మా స్త్రీలకి. ఏమంటున్నాడు చూడండి, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండడి. ఏమ్మా స్త్రీలు చెప్తున్నాడు, స్త్రీలారా ప్రభువునకు వలె అంటే మీరు ఎవరికి లోబడినారమ్మా? దేవునికి లోబడినారా లేదా? చెప్పినట్నే నడుచుకోకుండా ఉన్నారా? దేవునికి లోబడినవారు అంటానే దేవునికి లోబడకుండా ఉన్నారా? లోబడినారు. కాకపోతే లోబడి ఉంటే మీరు ఎవరికి లోబడాలా? మీ సొంత పురుషులకు మీరు లోబడి ఉండండి. ఆయన నిన్ను కొడుతున్నాడా? ఆయన నిన్ను ఇబ్బంది పెడుతున్నాడా? ఆయన నిన్ను నిందల పాలు చేస్తున్నాడా? ఆయన నిన్ను బాధ పెడుతున్నాడా? అయినా అర్థమవుతుందా? ఏం సార్ ఇది ఇట్లా మరి ఇంత కఠినంగా? ఇది వాక్యం చెప్తుందమ్మా, మనం చెప్పేది కాదు. పేతురు పత్రికలో చూస్తాం, ప్రతి విషయంలో అని రాయబడింది అక్కడ. పురుషుల భార్యలు ఏం చేయాలా? ప్రతి విషయంలో తన సొంత పురుషులకు లోబడి ఉండాల్సింది. ఇది నువ్వు ప్రభువుకు లోబడి ఉన్నావు, క్రీస్తును నువ్వు విశ్వసించి ఉన్నావు, నువ్వు అంగీకరించావంటే సహోదరి నీ భర్తకు నువ్వు లోబడి ఉండాలి. అలా లేదంటే మాటి మాటికి నీ భర్తతో నువ్వు వివాదానికి తగుకి నువ్వు కారణం అవుతున్నావు అంటే దీని అర్థం ఏందమ్మా? ఇంకా నువ్వు వాక్యానికి లోబడలేదు, ప్రభువుకి నీ హృదయాన్ని అప్పగించలేదు. కాబట్టి నీలో ఇంకా ఆ యొక్క మాటలు, ఆ గర్వము, ఆ అహంకారము, ఆ తిరుగుబాటుతనం, ఆ లెక్కలేనితనం నీలో ఇంకా తాండవిస్తూ ఉన్నదంటే దీని అర్థమేంది? ప్రభువుకు నువ్వు సంపూర్ణంగా సమర్పించుకోలేదు, ప్రభువుకు నువ్వు ఇంకా నీ హృదయాన్ని అప్పగించుకోలేదని లెక్క. అందుకనే కదా వాక్యంలో రాబడింది, తన భార్యల నడవడి వలన ఒకవేళ భర్తకి వాక్యం తెలియకపోయినా
అతడు దేవుని వాక్యం వినకపోయినా నీ పవిత్ర ప్రవర్తన చూచి, ఏ ప్రవర్తన చూచంట? నీ పవిత్రమైన ప్రవర్తన చూచి. చూడండి, అక్కడ చూస్తే మన కోసము ఎంత ఆ రోజు ఇశ్రాయేలు ప్రజల కోసము ఆ మోషేకి అప్పగించినటువంటి దేవుడు ఎంత క్రమంగా దాన్ని పరిశుద్ధపరచుకుంటా తీసుకొచ్చినాడు. అదే రీతిగా మనల్ని కూడా ఆయన సొత్తుగా చేసుకోవటాన్ని, నిన్ను పరిశుద్ధంగా నిలవబెట్టడానికి ఎక్కడ? ఆ తండ్రి ఎదుట మనల్ని ఆయన పరిశుద్ధంగా. చదవండి ఆ మాట, ఇప్పుడు కిందకు వస్తుంది. 28 చదివయ్యా. 27 మధ్య భాగంలో రావాలి మనం కదా. 27 మధ్య భాగంలో వస్తే బాగా అర్థం అవుతుంది. మరి కళంకమైనను ముడతైన అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని. ఎవరిని? సంఘాన్ని. అనగా మనం అందరం మనల్ని ఆ తండ్రి ఎదుట ఆయన మనల్ని నిలువబెట్టుకోవటానికి, తండ్రి దగ్గర మనల్ని ఆయన ప్రత్యేక పరచుకోవటానికి, ఆయన నా యొక్క రక్త ద్వారా, నా ప్రాణము ద్వారా వీళ్ళని నేను విమోచించినానని, వీళ్ళు కలంకం లేనిగా వారుగా ఉండారని, వీళ్ళు పరిశుద్ధంగా ఉండారని, ఏమ్మా వీళ్ళని నిలవబెట్టుకోవటానికి ఆయన మనల్ని ఇక్కడ ఏం చేస్తున్నాడంటే మనల్ని పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి. దేని ద్వారమ్మా? వాక్యము ద్వారానే. ఏదైనా సరే నీకు ఒక ఆజ్ఞ ఇవ్వబడుతుంది అంటే అది వాక్యము ద్వారానే నీతో మాట్లాడు. వాక్య ఆధారం లేకుండా భార్యను భర్తకు లోబడమని ఎవరు ఏ ప్రసంగికుడు కూడా చెప్పలేడు. చెప్తాడయ్యా? ఈడ ఆధారం లేకుండా భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండండి అని ఏ ప్రసంగి కూడా, ఏ యొక్క బోధకుడు కూడా చెప్పలేడు. ఆధారం ఉంది కాబట్టి మీరేం చేయాలా? నీ భర్తకు, నీ సొంత పురుషుడికి నువ్వు లోబడి ఉండాలని చెప్పబడతా ఉంది. ఆధారం లేకుండా వాక్యముతో ఉదక స్నానం చేత, వాక్యము చేత పరిశుద్ధపరచుకోవాలి. మనం వాక్యం చేత మనల్ని శుద్ధి చేసుకోవాలా. వాక్యము ద్వారా మనల్ని మనము పవిత్రపరచుకోవాలా. మన నడక, మన పడక, మన ప్రవర్తన, మన అనుదిన జీవితంలో ప్రతిదీ కూడా మనము వాక్యానికి చూసుకొని, తక్కిట్లో చూస్తే కదా కేజీకి ఎంత దొరుకుతుంది అనేది. మామూలుగా ఇది సరిపోద్దంటే నువ్వు ఒప్పుకుంటావా? కూరగాయల అంగడి కడకు పోయి ఒక రెండు ఎక్కువ ఉన్నా సరే ఏమంటావు నువ్వు? నాకు తక్కువైనా పర్వాలేదు దాంట్లో అంటావు. అమ్మేమి ఉండే లేదండి ఇది 2 ఎక్కువ ఉందంటే ఊరుకున్నాను. తూకం. మనల్ని మనము సరి చేసుకోవాలి. వాక్యమనే ఉదక స్నానము చేత మనల్ని మనము పరిశుద్ధపరచుకోవలసినటువంటి వారముగా ఉన్నాం. పవిత్రపరచుకోవలసినటువంటి వారముగా మనం ఉండాలి. అర్థమవుతుందా? అందుకనే ఇక్కడ దాన్ని మనకు అక్కడ చూపించినాడు. వాళ్ళు మాత్రమే దాన్ని తినాల. అహరోను కుమారులు మాత్రమే దాన్ని తినాలి, కానీ ఎవరు తినకూడదు? అన్యులు తినకూడదు. మిగిలిన దానిని ఏం చేయాలంట? పాలు వెలుపలకు తీసుకుపోయి దాన్ని ఏం చేయాలా? దహించి వేయాల. కానీ వాళ్ళకి పెట్టడానికి ఏమాత్రం ఎందుకు? అది పరిశుద్ధమైనది. అందుకనే ఈ పరిశుద్ధ సహవాసములు మన కూడికి, రొట్టె విరిచి కూడికలో మనం చేరి వస్తూ ఉంటుండగా మనల్ని మనం ఏం చేసుకోవాలా? పరిశుద్ధపరచుకోవాలా. పరిశుద్ధంగా ఉండి, నిర్దోషంగా ఉండి, కల్మషము లేని వారుగా ఉండి, ప్రోక్షింపబడిన హృదయములు కలిగినటువంటి వారమై, ప్రభువు యొక్క రక్తము చేత కడగబడిన అనుభవం కలిగినటువంటి వారమై, సువార్తను అంగీకరించినటువంటి వారమై, మన కోసం ప్రభు చేసినటువంటి మేలును మనము జ్ఞాపకం చేసుకొని, ప్రభు ఆయన పరములో ఉండి భూలోకానికి వచ్చి తాను పొందిన శ్రమలను మనము జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతలు చెల్లించి బలలో పరిశుద్ధమైన రొట్టెలో రసములో మనము పాల్గొన్నాం. అందుకే కానీ ఇది ఆహారం అని తినుకోకూడదమ్మా. ఆహారం తినాలి, నీకు ఆకలి ఏంటంటే ఎక్కడ తినాలని రాయబడింది? అక్కడ కొరింథీ పత్రిక ఇంటి దగ్గర తినాలా. ఇది పరిశుద్ధ సహవాసం. ఇది ప్రభువు పరిశుద్ధుడని మనం జ్ఞాపకం చేసుకోవడానికి అక్కడికి వచ్చాం. కాబట్టి స్థానిక సంఘములో ఉన్న మనము కూడా మనల్ని మనము పరిశుద్ధపరచుకోవాలి. దేని ద్వారా? వాక్యము ద్వారా, ఉదక స్నానము చేత మనల్ని మనం పవిత్రపరచుకొని 28 చూడండి. దాని కొరకు తన్ను తాను
అప్పగించుకున్నాడు ఆయన. ఏమ్మా, ఆ బలి పశువు వారి యొక్క నిమిత్తమై వారిని పరిశుద్ధపరచడానికి, వారిని ప్రత్యేకించుకోవటానికి, వారిని ఆ యాజకులుగా నిలవబెట్టడానికి ఆ యొక్క ఆ కల్మషము లేనటువంటి ఆ పొట్టేళ్లు ఏ విధంగా అయితే వధించబడిందో, ఆ కల్మషము లేని ఆ ప్రభు మన నిమిత్తమై తన్ను తాను అప్పగించుకునడం ద్వారా మనకేం కలిగిందంటే 28వ వచనంలో, అటువలనే పురుషులు కూడా తన సొంత శరీరముల వలె తమ భార్యలను ప్రేమింప బద్ధులై ఉన్నారు. అయా, సంఘ సహవాసములో ఉన్నటువంటి మనము, సంఘములు ఎదుగుతున్నటువంటి మనము కుటుంబాన్ని ఇక్కడ మనకి మాదిరిగా చూపిస్తున్నాడు. ఆ కుటుంబం ద్వారా మనం ఎవరు దేన్ని చూసుకోవాలా? సంఘాన్ని చూడాలి. సంఘము ఆయన మన నిమిత్తమై ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి వారమ్మ. ఆయన మన నిమిత్తమే మనల్ని ఆయన సహవాసములో చేర్చినాడు. ఆ క్రీస్తు అనేటువంటి శిరస్సుకి మనల్ని ఏం చేశాడు? ఆయన అవయములుగా ఆయన చేర్చినాడు ఈ సంఘములు మనం. కాబట్టి సంఘములో ఉన్నటువంటి మనము, సంఘ సహవాసములో కొనసాగుతున్నటువంటి మనము దేవుని యొక్క విధిని, దేవుని యొక్క కట్టడలను మనము నెరవేర్చేవారం కాలే. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరమని తన భార్యలను ప్రేమింప బద్ధులై ఉండాలా. ఎందుకు? ఆ ప్రియ ప్రభు మన నిమిత్తమై ఆయన మన కోసం మనల్ని ప్రేమించినాడు కాబట్టే ఆ ప్రేమను మన మీద వెల్లడి చేయటానికి సమస్తాన్ని ఆయన వదిలిపెట్టి లోకానికి వచ్చి నీ కొరకై నా కొరకై ఆయన తన్ను తాను అర్పణగా బలిగా అప్పగించుకున్నట్లుగా ప్రతి పురుషుడు కూడా తన సొంత శరీరమని తన భార్యను ప్రేమింప బద్ధులైన. ఇంకా కొన్ని మాటలు మనకి సహాయకరంగా చెప్తారు. కింద చదవండి, 29. ప్రేమింప బద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుచున్నాడు. మీరు ఏక శరీరం అని వేరే దగ్గర చెప్పబడింది అవమ్మా. పురుషుడు తన భార్య, ఇక్కడే కావాలి, కిందనే ఉంది అది కదా. 31వ వచనంలో, ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఎందుకమ్మా తన సొంత శరీరం అని ఆయన ఎంచుకోవాలంటే ఆమె నీలో సగమై ఉన్నది కాబట్టి ఎవరు కూడా వారి దేహాన్ని ఎవరు కూడా వాళ్ళు ద్వేషించుకోరు. అది ఇప్పుడు నేను అనుకో, మీరందరూ ఎర్రంగా ఉంటారు, నేను నల్లంగా ఉండా, కానీ నేను మీకు నచ్చకపోవచ్చు, కానీ నాకు నేను ఎందుకు అది నలుపైన నేను అప్పుడప్పుడు అనుకుంటుంటా అద్దంలో చూసుకొని, నేను బలో ఉండాలి నేను అనుకుంటే సరిపోదు, కానీ నా దేహం కాబట్టి నేను అనుకోక తప్పదు. అర్థమైందా? అరవకు అనుకుంటేనే సర్వగల, కానీ మిమ్మల్ని అందరూ పోల్చుకున్నాను అనుకో అది అయ్యేది కాదు. నాకు నేను సరి చేసుకుంటా ఉంటా, పర్వాలేదు అనుకుంటా ఉంటా. ఒక్కొక్కప్పుడు నేను నల్లంగా ఉన్నా కూడా పర్వాలేదు అనుకుంటా. అర్థమైందా? కాబట్టి తన సొంత శరీరాన్ని ఎవరు కూడా ద్వేషించుకోడు కాబట్టి ఆమె నీలో సగమై ఉన్నది కాబట్టి, ఏక శరీరమై ఉన్నారు కాబట్టి ఆమెను నువ్వు ప్రేమించేదానవుగా వాడగా నువ్వు ఉండాలే. కానీ ఆమెను ద్వేషించడానికి, ఆమెను నిందించడానికి, ఆమెను కొట్టడానికి, ఆమెను బాధ పెట్టడానికి, ఆమెను అవమాన పాలు చేయడానికి ఇది కాదు. ఒకవేళ వాళ్ళు నీకు విరోధమైన కార్యాలు చేస్తూ ఉంటే వాక్యం చేత వారికి బుద్ధి చెప్పండి, వాక్యాన్ని ఎత్తి చూపించండి. నువ్వు చేస్తున్నది ఇది క్రమం కాదు, వాక్య క్రమంలో నువ్వు లేవు. ఒకవేళ నన్ను నువ్వు మోసపరచొచ్చేమో కానీ ఎవరు మోసం చేయలేవు? దేవుని నువ్వు మోసం చేయలేవు. నీ భర్త నువ్వు మోసం చేయొచ్చమ్మా, నీ భార్య నువ్వు మోసం చేయొచ్చయ్యా, కానీ ఎవరిని మోసం చేయలేరు మీరిద్దరు. నువ్వు నమ్ముకున్న నీ దేవుని మాత్రం ఆయన సమస్తం ఎరిగినటువంటి వాడు. అందుకని ఇంతకు ముందు అన్న వాక్యం చెప్తే చెప్పినాడు, అది మంచివైనా సరే చెడ్డవైనా సరే వాడు శరీరముతో జరిగించిన ప్రతి పనికి ఏం చెప్పాలంట? అక్కడ లెక్క అప్ప చెప్పాలి. నీ భర్తను కాదని నువ్వు ఏదైతే జరిగించవచ్చు ఉండొచ్చు, నీ భార్యను కాదని నువ్వు ఏదైనా జరిగించవచ్చు ఉండొచ్చు, కానీ దీనికి ఒక దినాన నువ్వేం చేయాలా? లెక్క అప్ప చెప్పాలి. కాబట్టి మనము ఈ యొక్క సత్యాన్ని గ్రహించి పాత నిబంధనలో చెప్పబడినటువంటి
ఆ పరిశుద్ధ పరచబడినటువంటి ఆ యొక్క ఆహారమును వారు మాత్రమే తినాలి. ఇక్కడ మనం కూడా ఎవరైతే సువార్తను అంగీకరించి మారు మనసు పొంది వాక్యానుసారమైనటువంటి బాప్తిస్మ పొంది సంఘ సహవాసములు ఎవరైతే చేర్చబడ్డారో వారు మాత్రమే ఆ బలలో, ఎందుకనంటే అది పరిశుద్ధమైనది కనుక కూడి వస్తున్నటువంటి మనం ప్రతి ఆదివారమున ఆయన ఆరాధించిన చేదిరి వచ్చినటువంటి మనం పరిశుద్ధంగా దేవుని యొక్క ఆ బలలో పాలు పంపులు పొంది మనము దేవుని యొక్క ఆ అడుగుజాడల్లో మనం నడుచుకుంటూ దేవుడిచ్చినటువంటి రక్షణను మనము నిర్లక్ష్యం చేసుకోకుండా దేవుడు మనల్ని ఎందుకోసమై ఈ సంఘములో చేర్చబడ్డాడో ఆ సంఘములో నీ వంతు పనిని నీవు నిర్వహిస్తూ, అమ్మా నీ బాధ్యత కలిగినటువంటి వాడవుగా దానవుగా నువ్వు ఉండి నీ వంతు సంఘములో నీవు పనులు నిర్వహించి దేవుని మెప్పుకి ఘనతకు మనము కారణం కావాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాం. దేవుడు ఈ యొక్క మాటలను మన కొరకై దీవించిన గాక. ప్రియులు ఎవరైనా వచ్చి వాక్యం కొరకై. మంచిదండి, విన్న వాక్యమును బట్టి ప్రార్థన చేసుకుందామండి. జీవాధిపతిమైన మా ప్రభువా, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు నాయన తండ్రి. ప్రభువా నాయన తండ్రి, నిన్నటి వారమైన మమ్మల్ని ప్రేమించి నాయన తండ్రి తిరిగి ఈ దినంలోకి నాయన తండ్రి, మా ప్రభు దినంలోకి నాయన తండ్రి మమ్మల్ని నడిపించిన విధానం కొరకై దేవా మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన తండ్రి. ప్రభువా ఉదయకాల సమయంలోనైనా తండ్రి మీ మందిరంలోనికి నాయన తండ్రి చేరి వచ్చినైనా తండ్రి మిమ్మల్ని ఆరాధించుటకు నాయన తండ్రి. ప్రభువా మాకు ఇచ్చిన ఈ భాగ్యమును బట్టి దేవా మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన తండ్రి. ఆరాధనంతట్లోనైనా తండ్రి ప్రభువా మీ చిత్తాంతరంగానైనా తండ్రి మీరు బలపరిచిన విధానం కొరకై దేవా మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన తండ్రి. ప్రభువా అదే సమయంలో మిగిలిన సమయంలో మీ దాసులని నాయన తండ్రి ప్రభువా మీ పక్షమున నిలవబెట్టుకొని నాయన తండ్రి ప్రభువా పరిశుద్ధ లేఖనముల నుంచి నాయన తండ్రి నిర్గమ కాండంలో నాయన తండ్రి ప్రభువా మేము జ్ఞాపకం చేసుకున్నాం నాయన తండ్రి ప్రభువా. నైనా తండ్రి ఏవేవైతే నైనా తండ్రి ప్రభువా మరి కోడెలను నైనా తండ్రి ప్రభువా కోడెను నైనా తండ్రి 2 పొట్టేళ్లను నైనా తండ్రి ప్రభువా పొంగని రొట్టెలను నైనా తండ్రి ప్రభువా మేము జ్ఞాపకం చేసుకున్నాం నైనా తండ్రి ప్రభువా. వాటి స్థితిని బట్టి నైనా తండ్రి ఎలాగనైనా తండ్రి క్రమంగా చేయాలో నైనా తండ్రి ప్రభువా మేము జ్ఞాపకం చేసుకున్నాం నైనా తండ్రి ప్రభువా. నిజమేనైనా తండ్రి ప్రభువా కోడెదూడలో ఏ కలంకం లేదు నైనా తండ్రి, పుట్టల్లో కూడా ఏ మచ్చ లేదు నైనా తండ్రి ప్రభువా. అలాంటివి తీసుకుని నైనా తండ్రి ప్రభువా పరిశుద్ధమైన స్థలంలోనైనా తండ్రి వాటిని నైనా తండ్రి ప్రభువా చక్కగా అమర్చి నైనా తండ్రి వాటిని దహించిన విధానాన్ని కూడా మేము జ్ఞాపకం చేసుకున్నాం నైనా తండ్రి. మొదటి దాన్ని నైనా తండ్రి ప్రభువా మరి అదే రీతిగా రెండవ దాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్నాం నైనా తండ్రి ప్రభువా. దాని పేడను దాని నైనా తండ్రి ప్రభువా దాని రక్తంను నైనా తండ్రి చర్మమును నైనా తండ్రి ప్రభువా మరొక స్థలంలోనే దాన్ని నైనా తండ్రి ప్రభువా దహించి వేసిన విధానాన్ని కూడా మేము జ్ఞాపకం చేసుకున్నాం నైనా తండ్రి ప్రభువా. నైనా తండ్రి మాంసము నైనా తండ్రి దాని మాంసమును నైనా తండ్రి నైనా పరిశుద్ధ స్థలములో నైనా తండ్రి ప్రభువా వాటిని వండి నైనా తండ్రి ప్రభువా మరి అహరోను కుమారులు నైనా తండ్రి ప్రభువా వారు మాత్రమే నైనా తండ్రి వారు పరిశుద్ధపరిచి ఉన్నారు నైనా తండ్రి ప్రభువా. వారు నైనా తండ్రి ప్రభువా పరిశుద్ధులుగా ఉన్నారు నైనా తండ్రి ప్రభువా. వారి కుటుంబం మాత్రమే తినాలని నైనా తండ్రి ప్రభువా లేఖనాల్లో మేము జ్ఞాపకం చేసుకున్నాం నైనా తండ్రి ప్రభువా. నిజమేనైనా తండ్రి వేరే వాళ్ళు అన్యులు ఇంకా ఎవరు దాన్ని ముట్టకూడదని నైనా తండ్రి ప్రభువా నైనా తండ్రి ముట్టుకోకున్నట్లు కూడా ఉండాలని నైనా తండ్రి మేము జ్ఞాపకం చేసుకున్నాం నైనా తండ్రి ప్రభువా. నైనా ఈ లోకానుసారంగా నైనా తండ్రి అది నైనా తండ్రి అలాగనే జ్ఞాపకం చేసుకున్నాం నైనా తండ్రి ప్రభువా. అయితే మా ప్రభువును కూడా మేము జ్ఞాపకం చేసుకున్నాం నైనా తండ్రి. మా ప్రభువును నైనా తండ్రి ప్రభువా ఛాయాగా మేము చూస్తూ ఉన్నాం నైనా తండ్రి ప్రభువా. మా ప్రభువును నైనా మీలోనైనా తండ్రి ప్రభువా ఎవరంగా ఉన్నప్పటికీ నైనా తండ్రి మీలో ఏమీ లేదు నైనా తండ్రి, కల్ముష్యం లేదు నైనా తండ్రి, దోషం లేదు నైనా తండ్రి, ఏ కలంకము లేదు నైనా తండ్రి ప్రభువా. మీరు మచ్చలేని వాడుగా నైనా తండ్రి ప్రభువా మీరు ఉన్నారు నైనా తండ్రి ప్రభువా. దేవునితో సమానంగా ఉండే భాగ్యాన్ని నైనా తండ్రి ప్రభువా మీరు వదులుకొని ఈ లోకానికి వచ్చిన రీతిని కూడా మేము జ్ఞాపకం చేసుకున్నాం నైనా తండ్రి ప్రభువా. నైనా పాపము చేతనైనా తండ్రి అపరాధముల చేతనైనా తండ్రి కల్ముష్యం చేత ఉన్న మమ్ములను నైనా తండ్రి ప్రభువా ఏ కల్ముష్యం లేని వారుగా ఉండి మీరు నైనా తండ్రి నైనా పాపం నుంచి నైనా తండ్రి మమ్మల్ని విడిపించడానికి నైనా తండ్రి ప్రభువా మీ అమూల్యమైన ప్రాణంను పెట్టి నైనా తండ్రి మీరు తిరిగి లేచినారు నైనా తండ్రి ప్రభువా. నైనా అందును బట్టి నైనా తండ్రి ఇక పాపము నైనా తండ్రి ఆ కల్ముషంలో పడుకోకున్నట్లు నైనా తండ్రి ప్రభువా నీతి రాజ్యానికి నైనా తండ్రి ప్రభువా మమ్మల్ని వారసులుగా నైనా తండ్రి హక్కుదారులుగా నైనా తండ్రి చేసిన విధానం కొరకై దేవా మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నైనా తండ్రి ప్రభువా. సమస్తము నైనా తండ్రి లేఖనము ద్వారాగా మీ దాసులను నిలవబెట్టి నైనా తండ్రి
అందులోని అర్థం అంతా మాకు వివరించినందుకు దేవా మీకు స్తోత్రములు నాయన తండ్రి ప్రభువా. ఆయనకు రావాల్సిన ప్రతిఫలం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన తండ్రి. ఆ కుటుంబానికి రావాల్సిన ప్రతిఫలం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం మా ప్రభువా. ముఖ్యంగానైనా తండ్రి సంఘ కాపరులను కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి ప్రభువా. ఆయన ఆరోగ్య విషయంలో కూడా మీరు తోడుండండి నాయన తండ్రి. సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం మా ప్రభువా. చేరవచ్చిన మమ్మల్ని అందరినీ మీ కృపగల స్థలకి అప్పచెప్పుకుంటూ మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి.